Welcome to 69 News. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో వెలుగులోకి రానటువంటి ఆలయం సందరెల్లి శైవ క్షేత్రం. ఈ సందరెల్లి ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలోని మారుమూల అటవీ ప్రాంతంలో నెలకొన్నటువంటి పురాతన ఆలయం. ఈ ఆలయం విశిష్టతపై 69 టీవీ ప్రత్యేక కథనం. పదమూడవ శతాబ్దపు కాలం నాటి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయ విశిష్టతను గురించి భక్తులు 69 టీవీకి వివరించారు. ఆలయం యొక్క ముఖద్వారం మరియు నాగబంధనం విశిష్టతలు, పలు స్తంభాలపై ఉన్న దేవతామూర్తుల చిహ్నాలు, వాటి యొక్క వివరాలు తెలియజేశారు. ఆలయ ప్రవేశంలో ఉన్న వినాయకుడి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ సందరెల్లి ఆలయం గురించి చెప్పాలంటే, సందరెల్లి ఆలయాలుగా ఎంతో ప్రాముఖ్యత చాటుకున్న ఈ ఆలయాలు 13వ శతాబ్దపు కాలం నాటివి. అంతేకాదు, కాకతీయుల కాలం నాటి కట్టడాలను పోలిన రామప్ప 1000 స్తంభాల గుడి అంచున ఈ ఆలయం నిలవడం మరో విశేషం. సందరెల్లి గర్భగుడిలో ఉన్నటువంటి ఆత్మలింగం 5 ఫీట్ల 6 ఇంచుల పొడవుతో భారతదేశంలోనే శైవ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కొలువై ఉండడం మరో విశేషం. ఇక్కడి ఆలయంలో ప్రత్యేకమైన నాగబంధనం అందరినీ ఆకర్షిస్తుంది. శివుని యొక్క శరీరంగా చెప్పుకోబడే వంచవృక్షం కూడా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిథిలావస్థకు గురైన సందరెల్లి ఆలయం పూర్వ వైభవం పొందితే భారతదేశంలో ఒక మంచి పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని భక్తులు కోరుతున్నారు. ఇక్కడి మానేరువాగు ఒడ్డున సందరెల్లి ఆలయాలకు ఎదురుగా మరో పుణ్యక్షేత్రం సీతారాముల ఆలయం, హనుమాన్ దేవాలయం తారసపడతాయి. అదేవిధంగా తాడిచెర్ల శివారులో భయ్యన్న, శివలింగం, గణపతి దేవులు కొలువై ఉన్నారు. పంచనాగులు మరియు నరసింహస్వామి శిల్పకళారూపం, బంగారు లక్ష్మి, పుష్కర స్నానం, నదీ తీరం వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడ జలబావి కూడా ఉంది. ఈ సందరెల్లి ఆలయాలకు 3 ముఖద్వారాలు అనగా త్రిముఖ ద్వారాలతో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ సందరెల్లి ఆలయానికి ముత్తారం, ఓడేడు గ్రామాల మీదుగా 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా తాడిచెర్ల గ్రామం నుండి 7 కిలోమీటర్ల దూరంలో, మంతని నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ సందరెల్లి ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. సందరెల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం కొందరు భక్తులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల ఆలయాన్ని సందర్శించడం జరిగింది.
ఇప్పటికే ఆలయ విశిష్టతపై రెవెన్యూ అధికారులకు, పురావస్తు శాఖ వారికి మరియు ఎండోమెంటల్ వారికి పలుమార్లు ఆలయ పునర్నిర్మాణం గురించి దరఖాస్తులు చేయడం జరిగిందని పలువురు భక్తులు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు ఈ సందరిల్లి ఆలయాలను గుర్తించి ఆలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. ఆలయ పునర్నిర్మాణం గనుక జరిగినట్లయితే సందరిల్లి ఆలయాలు ఒక మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని, ఎందరో భక్తులకు ఆహ్లాదాన్ని, దైవకృపకు పాత్రులను చేస్తుందని కోరుతున్నారు. చూశారు కదా వ్యూవర్స్, ఈ వారం స్పెషల్ స్టోరీ. మరో సరికొత్త కథనంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి.